హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పచ్చి బఠానీ ఆలూ కర్రీని చేసుకుందాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని ఇందులో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటోస్ ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కప్పు పచ్చి బఠానీ, చిన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకుని మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ కారం చక్కగా పట్టిన తర్వాత 2 కప్పుల దాకా వాటర్ని వేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఎక్సెస్ వాటర్ ఉన్నాయనిపిస్తే కనుక మరో 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా అంచుల వెంట ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలా వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన పచ్చి బఠానీ ఆలూ కర్రీ రెడీ. మనం ఎప్పుడు ఆలూ కర్రీ చేసుకున్నా కర్రీ కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గానే ఉంచుకోవాలండి. లేదంటే చల్లారిన తర్వాత కూర మరింత దగ్గర పడిపోతుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.